కాస్టింగ్ కౌచ్ మలయాళ ఇండస్ట్రీలో నెలకొన్న కాస్టింగ్ కౌచ్ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. You're so hot. We should be together. You know, we would make a great couple. Married men. ముఖ్యంగా హేమ కమిటీ రిపోర్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు ఈ రిపోర్టుపై స్పందిస్తున్నారు. వారికి జరిగిన చేదు అనుభవాలను ధైర్యంగా పంచుకుంటున్నారు. ఈ క్రమంలో మంచు లక్ష్మి కూడా స్పందించారు. And they want women with boyfriends and women who are married, so they are not much trouble. ఇండస్ట్రీలో జరుగుతున్న దారుణాలపై టాలీవుడ్ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల మంచు లక్ష్మి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టాలీవుడ్ హీరోలపై కూడా షాకింగ్ కామెంట్స్ చేసింది. Not harassed, but definitely passed remarks to see if they can get away with extra favors. ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్ తో సినిమాల్లోకి వచ్చినా తనకు కూడా ఎలాంటి మినహాయింపు లేదని, తాను కూడా కొన్ని చేదు అనుభవాలు ఎదుర్కొందని షాకింగ్ కామెంట్స్ చేసింది మంచు లక్ష్మి. ఇతరుల్లాగా అలాంటి దారుణాలు ఎదుర్కోలేదన్నారు. యు ఆర్ సో హాట్, యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్, వి షుడ్ బీ మీ టుగెదర్ అంటూ చాలా కామెంట్లు వచ్చాయని తన అనుభవాలను పంచుకుంది. మరి ఈ దారుణాలను ఎలా ఎదిరించారని ప్రశ్నించగా మంచు లక్ష్మి మాట్లాడుతూ, ఇలాంటి చెత్త వేషాలు రోడ్డును పోయేవారు చేయరు, మన దగ్గర ఉన్నవారు చేస్తారు. చాలా క్లోజ్గా ఉన్నవారే ఇలా చేస్తారు. ఓ రాయి వేద్దాం ఏముంది అనుకుంటారు, అది కూడా ఇండస్ట్రీ వారే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాంటి వారిని ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసని. Growing up, I never had any boys around me because of Vishnu and Manoj, not because they were heroes or anything. వారి ఆట ఎలా కట్టడి చేయాలో తనకు బాగా తెలుసని చెప్తోంది. కానీ ఈ విషయాలను మీడియా ముందు పెట్టడం తనకి ఇష్టం లేదని చెప్పేసింది. ఇండస్ట్రీ చాలా చిన్నది, ఓ అగ్గిపెట్టంతా. ఇందులో ఉన్న వాడిపై పగ పెంచుకోవడం సెట్ కాదు. తెల్లారైతే ప్రతి ఒక్కరూ ముఖాలు చూసుకోవాలి. వారి ప్రవర్తన అలా ఉంటేనే మనము తెలివిగా వారికి దూరంగా ఉండటం మంచిది. అలాంటి వారితో కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే తన బ్రదర్స్ మంచు, విష్ణు, మనోజ్ ఎల్లప్పుడూ తనతో ఉండేవారని, వారు ఉండటంతో తన దగ్గరికి రావడానికి ఇతరులు భయపడేవారని స్పష్టం చేసింది. ప్రస్తుతం హేమ కమిటీ నివేదికపై అందరూ మాట్లాడుతున్నారు. పలువురు టీవీ ఛానల్స్ లో చర్చలు పెడుతున్నారు. కానీ ఈ విషయం ఇంకొన్ని వారాల్లో క్లోజ్ అవుతుందని, ఈ కమిటీ గురించి మాట్లాడడం మానేస్తారని అసహనం వ్యక్తం చేశారు. ఈ దారుణాలపై ప్రతి ఒక్కరూ చర్చించుకోవాలని, ఈ దారుణాలపై తెలంగాణ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే సున్నితమైన అంశమని, ఫేమ్ ఉన్న వారిపై కావాలని అసత్య ఆరోపణలు చేసే అవకాశం లేకపోలేదని చెప్పుకొచ్చారు. అలాగే ఎక్కడో ఏదో దారుణం జరిగితే సినిమాల్లో ఉన్న మగవాళ్ళందరూ అలాగే ఉంటారనుకోవడం సరికాదు. ప్రతి పరిశ్రమ హేమ కమిటీ నివేదిక నుంచి స్ఫూర్తిగా తీసుకుని ఇలాంటి సమస్యలను పరిష్కరించాలని, తెలుగు ఇండస్ట్రీలోని మగవాళ్ళు కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని, బయటకు వచ్చి మీటూకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఇలా బయటకు వచ్చి మాట్లాడితేనే మహిళలు బయటికి ధైర్యంగా మాట్లాడతారని అన్నారు. అయితే తమపై దారుణాలు వెల్లడిస్తే తమకు వచ్చే అవకాశాలను కోల్పోతారని కొందరు ఆలోచిస్తున్నారని మంచు లక్ష్మి అన్నారు. ఇదిలా ఉంటే మంచు లక్ష్మి మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్. ఆమె నటిగానే కాకుండా నిర్మాతగా ఇండస్ట్రీలో రాణిస్తోంది. అనగనగా ఒక ధీరుడు అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మంచు లక్ష్మి విలన్గా నటించి మెప్పించింది. ఆ తరువాత ఆమె ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలు పోషించి మెప్పించింది. కేవలం తెలుగులోనే కాదు, తమిళ్, కన్నడ సినిమాలో నటించి మెప్పించింది. ఆమె పలు టీవీ షోస్లో యాంకరింగ్ కూడా చేసింది. పలు వెబ్ సిరీస్లో నటించింది మంచు లక్ష్మి.